హాయ్ బ్యూటీస్, వెల్కమ్ టు అవర్ ఛానల్ కళ్యాణి దుర్గా వ్లాగ్స్ అండి. తంబేల్ చూసారు కదా, ఇక వీడియోలోకి వెళ్ళిపోదాం వచ్చేయండి. ఈ ట్రే చూసారా, ఈ ట్రే నింపాలని నా ఆశ నెరవేరిందో లేదో మీరే గెస్ చేసి చెప్పండి. ఫస్ట్ అయితే స్మార్ట్లోకి వెళ్ళిపోదాం వచ్చేయండి. ఫస్ట్ వచ్చేసి ఐటమ్స్ చూసేయండి ఎంత బాగున్నాయో, చాలా బాగున్నాయి. నేనేంటంటే అక్కడ ఉంటాయి కదా, అక్కడ తీసుకుందాం, ఇక్కడ ఉంటాయి ఇక్కడ తీసుకుందాం అన్నట్టుగా చూశాను. కానీ ఇక్కడ ఉన్న ఐటమ్స్ అక్కడలే, అక్కడ ఉన్న ఐటమ్స్ ఇక్కడ లేవు. కొన్ని ఉన్నాయి కానీ చాలా లేవు. ఫస్టే పైకి వెళ్ళిపోయాం. స్మార్ట్లోకి నేను ఎప్పుడు వెళ్ళలేదండి, ఇదే ఫస్ట్ టైం వెళ్ళడం. గ్లాస్ ఐటమ్స్ అయితే చాలా బాగున్నాయి ఇక్కడ. ఈ వీడియో తీసి అప్పుడే 10 days అయిపోయింది. ఇప్పుడైతే పోస్ట్ చేస్తున్నాను ఈ వీడియో. గ్లాస్ ఐటమ్స్ చూడండి చాలా బాగున్నాయి. ఇది వచ్చేసి చీజ్, మనకు వాటితో సంబంధం లేదు, కానీ తిరగడానికి చాలా ఓపిక ఉండాలి. స్మార్ట్, డీమార్ట్ అంటూ తిరగాలంటే మాకైతే చివరికి డీమార్ట్కి వెళ్ళేటప్పుడు కాల్ లాగేసి ఎక్కడైనా కూర్చుంటే బాగుండు అనిపించింది. ఇవి వచ్చేసి చూడండి ఎంత క్యూట్గా ఉన్నాయో. గాజు ఐటమ్సేనండి ఇవి. ఆవాలని మెంతులని వేసుకోవడానికి బాగుంటాయి. అవైతే తీసుకున్నాను నేను, కానీ ఎక్కడ తీసుకున్నానో గెస్ చేయండి. ఇక్కడ వచ్చేసి 21 రూపీస్, డీమార్ట్లో 19 రూపీస్. అవి ఓన్లీ 2 రూపీసే డిఫరెన్స్. చాలా ఐటమ్స్ ఇక్కడ ఉన్నవి అవి అక్కడ లేవు, అక్కడ ఉన్నవి ఇక్కడ లేవు. నేనైతే సేమ్ ఐటమ్స్ అక్కడ కూడా ఉంటాయి కదా అనుకుని కొన్ని తీసుకోలేదు, కానీ తర్వాత చాలా ఫీల్ అయ్యాను. మళ్ళీ ఇంకా వెనక్కి వెళ్ళి తీసుకుని ఓపిక లేక ఇంక అక్కడే తీసేసుకున్నాను డీమార్ట్లో. దీంతో కూడా మనకు సంబంధం లేదు. ఇవి వచ్చేసి ప్లాస్టిక్ ఐటమ్స్, ఇవి కూడా చాలా బాగున్నాయి. నేను వీడియో తీసేటప్పటికి ఎవరో ఒకరు రావడం అనమాట, అందుకే పైకి కిందకి ఫోన్ అటు ఇటు తిప్పడం జరిగింది. ఇంక ఇటు సైడ్ కూడా చూపిస్తాను చూడండి, బాగుంటాయి ఐటమ్స్, చాలా బాగున్నాయి. గ్లాస్ జార్స్ అయితే చాలా బాగున్నాయండి. అయితే ప్యాక్ ఆఫ్ 4 వచ్చినాయి, 99 రూపీస్ అంట. చాలా బాగున్నాయి కానీ తీసుకోలేదు. ఏమనుకుంటానంటే వెళ్ళేటప్పుడు తీసుకుందాం అనుకుంటాను, మర్చిపోతాను అనమాట. అలా అవి మర్చిపోయాను. ఇక్కడ వచ్చేసి గ్రాసరీస్ ఉన్నాయండి. ఇంకా ఇటు వచ్చేసి ఇవి కూడా ప్లాస్టిక్ ఐటమ్సే. కప్పులు చూసారా ఎంత బాగున్నాయో, భలే ఉన్నాయి కదా. అందులో కాఫీ తాగితే భలే ఉంటుంది, అందుకే తీసుకోలేదు, బాగుంటుందని. ఇంకా చాలా ఐటమ్స్ ఉన్నాయండి, అవన్నీ కూడా మీకు చూపిస్తాను. ఇది వచ్చేసి 299 రూపీస్ అంట. బాబోయ్ ఎందుకులే అనిపించింది. ఈ జార్ మట్టి చాలా బాగుంది, 99 రూపీస్ అంట. ఎవరన్నా వెళ్తే తీసుకోండి అబ్బా. ఇవన్నీ అవే కప్సే. ఇదైతే 27 రూపీస్ కప్స్. ఇంకా చాలా ఉన్నాయి 27 రూపీస్లో కప్స్, అవి కూడా చాలా బాగున్నాయి. మా పాప తీస్తుంది చూడండి. ఇప్పుడు ఏది తీయొద్దంటే అదే తీస్తుంది. అది ఎక్కడ పగిలిపోతుంది, ఎక్కడ బిల్లు కట్టమంటారో మొత్తం అవన్నిటికి నన్ను మాకు భయం. ఎక్కడ చూసినా ఇవే ఉన్నాయి, చిన్న చిన్న క్యూట్ జార్స్. ఇంకా అలా పైకి అయితే వెళ్ళిపోదాం. సారీ ఇప్పుడు మనం పైనుంచే వచ్చాం. ఈ కప్స్ చూడండి అన్నీ 27 రూపీసే. మా పాప తీస్తుంది అన్నాను కదా, అంగు అస్సలు ఉండమంటే అస్సలు ఉండదు. మళ్ళీ వాళ్ళని కేకేసి చెప్తుంది, వీళ్ళు ఫొటోస్ తీసుకుంటున్నారు చూడండి అని. ఇలాంటి ఉంటే సరిపోద్ది మనకి. ఇది వచ్చేసి 59 రూపీస్ అంట కప్పు. ఐటమ్స్ అయితే గాజు ఐటమ్స్ అయితే అసలు చాలా చాలా బాగున్నాయండి బాబు. కానీ నాకేంటంటే కొనాలంటే భయం అనమాట. చిన్నపిల్లలు ఉన్న ఇంట్లో ఎక్కువ ఉండవు కదా అవి. మనం ఎంత జాగ్రత్తగా పెట్టినా సరే వాళ్ళు అవే పోగొడుతూ ఉంటారు. ఎంతసేపు ఈ కప్సే చూపిస్తారనుకుంటారా, ఇది కూడా 39 రూపీస్ అంటండి. బాగుంది కదా, అందుకే వెళ్ళిపోతాం. పైన వచ్చేసి ఎయిర్ ఫ్రైయర్, మిక్సీలు అవన్నీ ఉన్నాయండి. అవన్నిటితో మనకు సంబంధం లేదు కదా, మనమైతే ఈ ఐటమ్సే చూస్తాం. ఇదైతే బుట్ట వచ్చేసి 75 రూపీస్ ఎంతో ఉంది. చాలా బాగుంది. డైనింగ్ టేబుల్ ఉన్న వాళ్ళు అయితే తీసుకోండి, డెకరేషన్ పీస్లా బాగుంటుంది ఫ్రూట్స్ గట్టా వేసుకోవడానికి. ఇంకా అలా వెళ్ళిపోతున్నాం.
ఇక్కడ ఎందుకు తీస్తున్నానో నాకే తెలియదు. అది ఐటమ్ ఏంటో కూడా నేను సరిగ్గా చూడనే లేదు, పెట్టేశాను. ఇవన్నీ కూడా ప్లాస్టిక్ ఐటమ్సే. 99 రూపీస్ ఎంతో ఉన్నాయి. కానీ స్మార్ట్‌లో ఉన్నాయండి. ఫ్రిడ్జ్‌లో స్టోరేజ్ బాక్సెస్ బాగున్నాయి. అవి చూపిస్తాను. ఈ కప్ వచ్చేసి 99 రూపీస్ అంట. తీద్దాం అనుకున్నాను మా పాపకి. ఎందుకులే మళ్ళీ ఉంచుతదేంటి కొన్న దగ్గర నుంచి అని మళ్ళీ అక్కడే పెట్టేశాను. 49 రూపీస్ అంట బాక్స్ వచ్చేసి. ఇంకా చాలా ఉన్నాయి చూపిస్తాను. ఇవన్నీ కూడా స్టోరేజ్ బాక్స్‌లేనండి. ఫ్రిడ్జ్‌లో పెట్టుకోవడానికి గట్ట బాగుంటాయి. వెజిటబుల్స్ అవి వేసుకోవడానికి. మీరు ఎక్కువ ఎక్కడ షాపింగ్ చేస్తారు? స్మార్ట్‌లో చేస్తారా? డీమార్ట్‌లో చేస్తారా? కామెంట్ చేసేయండి. ఈ స్టోరేజ్ బాక్సెస్ అయితే బాగున్నాయండి. గ్లాస్‌వే. గ్లాస్ కూడా కాదు, ప్లాస్టిక్‌లోనే హై క్వాలిటీ అనమాట. బాగున్నాయి, చాలా బాగున్నాయి. మనం చూసేవి ఎక్కువ, కొనేవి తక్కువ. అన్నీ చూస్తాం కానీ అందులో సగం కూడా కొనం. నేనైతే అంతే. మీరేం చేస్తారో చెప్పండి. ఇవన్నీ కూడా ఫ్రిడ్జ్‌లో స్టోరేజ్ బాక్సెసేనండి. చాలా బాగున్నాయి. చాలా రీజనబుల్‌గా కూడా ఉన్నాయండి. ఇవి కూడా 99 రూపీస్ ఎంతో ఉన్నాయండి. ఆకుకూరలు గట్ట వాష్ చేసుకోవడానికి గట్ట బాగుంటాయి. ఇక్కడ అన్నీ 99 ఉన్నాయేంటండి బాబు. ఈ వీడియో ఎప్పుడంటే దీనికి ముందు దువ్వ టూర్ అని పెట్టాను కదా వీడియో. మేము దువ్వ నుంచి వచ్చినప్పుడు అయితే డీమార్ట్‌లో ఆగామండి. స్మార్ట్‌కి వెళ్ళాం ఫస్ట్, తర్వాత డీమార్ట్‌కి వెళ్ళాం. అప్పుడు తీసిన వీడియో ఇప్పుడైతే పోస్ట్ చేస్తున్నాను. చాలా లేట్ అయిపోయింది. మేమైతే కొండకి వెళ్ళినట్టు లేదు, చూడడానికి వెళ్ళినట్టు ఉంది. ఇవన్నీ కూడా చాలా బాగున్నాయి. ఈ మధ్య కాలంలో ఈ 10 డేస్‌లో ఎవరైనా వెళ్ళారా? వెళ్తే ఏం ఐటమ్స్ తీసుకున్నారో నాకు కామెంట్ చేసేయండి. నేను తీసుకున్న ఐటమ్స్ అన్నీ నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను. ఇది ఓన్లీ డీమార్ట్, స్మార్ట్ వీడియోయే తీశాను. నేనేమేమి తీసుకున్నాను అనేది మొత్తం ఇంటి దగ్గరికి వచ్చాక వీడియో తీశాను. అది ఇంకో 2 డేస్‌లో పోస్ట్ చేస్తాను. ఈలోగా మీరు గెస్ చేయండి. ఈ ఐటమ్స్ అయితే చాలా బాగున్నాయి. నేను ఇక్కడ తీసుకోలేదు. 49 రూపీస్ అంట, కొత్తగా ఉన్నాయి. తీసుకోలేదు. తర్వాత అదే చెప్తున్నాను కదా ముందు నుంచిని, తీసుకుందాం అక్కడ చూద్దాం అనుకుంటాను. కానీ ఇక్కడ చూసిన ఐటమ్స్ అక్కడ ఉండవు, అక్కడ చూసిన ఐటమ్స్ ఇక్కడ ఉండవు. మనకు నచ్చినప్పుడు ఆ ఐటమ్ తీసేసుకోవాలి. అక్కడ చూద్దాంలే అనుకోకూడదు. ఎంత 1 రూపీ లేకపోతే ఒక 10 రూపీస్, 5 రూపీస్ అలా తేడా ఉండొచ్చు అంతే. అంతకన్నా పెద్ద డిఫరెన్స్ అయితే ఏమి ఉండదు. కానీ ఐటమ్సే ఉండవు. అక్కడ ఉన్నవి ఇక్కడ, ఇక్కడ ఉన్నవి అక్కడ ఉండవు. ఇవన్నీ స్టీల్ ఐటమ్స్. తర్వాత ఏమో నాన్ స్టిక్ ఐటమ్స్. నెక్స్ట్ వచ్చేసి కుక్వేర్ చూపిస్తాను, వచ్చేయండి మీకు. ఇవైతే చాలా బాగున్నాయి. చాలా దళసరిగా, చాలా బరువుగా కూడా ఉన్నాయి. ఇది ఎంత చిన్నగా ఉందో చూడండి. 399 రూపీస్ అంట. ఇంకోటి ఇదైతే అస్సలు చెప్పనవసరం లేదు. చాలా వెయిట్ ఉంది. మనకు ఎవరి మీదన్నా కోపం ఉంటే ఇది ఇచ్చుకుని ఒక్కటి కొడితే ఇంక మన జోలికి రారనమాట. అలా ఉంది, అంత వెయిట్ ఉంది. నెక్స్ట్ వచ్చేసి డీమార్ట్లోకి వెళ్ళిపోదాం, వచ్చేయండి. మనకు డీమార్ట్లోకి రాగానే సంతోషం వచ్చేసింది. మీరు కూడా నాలాగేనా? ఏదో డీమార్ట్లోకి రాగానే ఇంద్రభవన్లో అడుగుపెట్టినట్టే ఫీల్ అవుతాను. మా పాప అయితే ట్రే ఎక్కేసింది ఫస్ట్. ఎప్పుడూ తీసుకెళ్ళినా అందులో కూర్చోబెట్టలేదు. ఈసారి అయితే వెళ్ళినప్పటి నుంచి వచ్చే వరకు అందులోనే కూర్చుని ఉంది. అమ్మ నాకు ఇందులో ఏయోటి వేసి ఆడుకుంటానంటుంది. బిల్లు మరి ఎవరు కడతారో? మా పాపకి ఇంకా అందులో ఉంటే సంతోషం వచ్చేస్తుంది. ఇంకా అలా నడిపించుకుని తీసుకెళ్ళిపోయాను ఎదరికి. అందాక ఓ బిస్కెట్ ప్యాకెట్ అయితే తీసి వేసాను. ఆడుకుంటానంది కదా అందుకు. కానీ నేను ఎప్పుడు వెళ్ళిన ఐస్ క్రీమ్ అయితే మిస్ అవుతున్నాను. ఎవరికైనా ఐస్ క్రీమ్ అంటే ఇష్టమేనా? అక్కడ డీమార్ట్లో ఐస్ క్రీమ్ అంటే నాకైతే చాలా ఇష్టం. ఒక 2 టైమ్స్ తినుంటాను. నాకు బాగా నచ్చింది. ఒక లాస్ట్ 3 టైమ్స్ వెళ్ళాను నేను. ఇప్పుడు కాదులేండి, ఎప్పుడో తణుకు పనుండి వెళ్ళినప్పుడు వచ్చేటప్పుడు ఆగుతామన్నమాట. ఒకసారి అయితే ఐస్ క్రీమ్ గురించి ఆగాను, కానీ ఐస్ క్రీమ్ లేదు. అలా 3 టైమ్స్ మొన్న వెళ్ళేటప్పుడు కూడా లేదు. ఇవైతే మనకు అసలు ఏ సంబంధం లేని ఐటమ్స్ అనమాట. కానీ ఆఫర్లో ఉంది. సన్ఫ్లవర్ సీడ్స్, పంకిన్ సీడ్స్, ఇంకా ఇంకోటి గుర్తు రావట్లేదబ్బా, ఫ్లాక్స్ సీడ్స్ అనుకుంటా.
అవి ఆఫర్లో ఉన్నాయి. జస్ట్ 99 రూపీస్కి 3 ప్యాకెట్స్. అందుకే అవి ఒకటైతే తీసుకున్నాను. ఇవన్నీ ప్లాస్టిక్ ఐటమ్సేనండి. ఇక్కడ కూడా సేమ్ రేటు 99 రూపీస్ అంట అవి. అక్కడ వేరే ఐటమ్స్, ఇక్కడ వేరే ఐటమ్స్. గ్రాసరీస్ వేసుకోవడానికండి ఇవైతే 4 వచ్చాయి. 99 రూపీస్ అంట. అందులో చిన్నవి కూడా ఉన్నాయి. 6 ఎన్నో వచ్చినాయి. అవి కూడా 99 రూపీసే. ఇక్కడ వచ్చేసి బ్యూటీ ప్రోడక్ట్స్. మనకి మేకప్ ఏం అలవాటు లేదు కాబట్టి ఓన్లీ ఫేస్ క్రీము, పౌడర్ అయితే తీసుకున్నాను. నేను తీసుకున్నది వచ్చేసి వైట్ టోను. నాకు తెలిసి చాలామంది అమ్మాయిలు ఇవే వాడతారు. నేను చూసినంతలో మాత్రం ఇవే వాడుతూ ఉంటారు. అలాగే ఎవరైనా కొత్త వాళ్ళు మన వీడియోని చూస్తున్నట్లయితే ప్లీజ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియోకి ఒక లైక్ చేయండి. అలాగే నెక్స్ట్ వీడియోలో నేను ఏమేమి తీసుకున్నానో, బిల్ ఎంత అయింది అనేవన్నీ మీకు చూపిస్తాను. ఇంతకుముందు అయితే డీమార్ట్లో ఎక్కువ లేడీసే ఉండేవారు. ఇప్పుడైతే జెంట్సే ఎక్కువ ఉంటున్నారు. లేడీస్ కన్నా జెంట్సే ఎక్కువ షాపింగ్ చేస్తున్నారు. మేము షాపింగ్ చేసినప్పుడైతే మా పక్కన ఒక వైఫ్ అండ్ హస్బెండ్ వచ్చారు. వాళ్ళ వైఫ్ అయితే అలా చూస్తుంది. వాళ్ళ హస్బెండ్ అయితే కిచెన్ ప్రోడక్ట్సే చూపించి ఇది బాగుంది కదా ఇది తీసుకుందామా అంటే అబ్బా వద్దు అంటుంది. నేను అనుకున్నానా అదే మా హస్బెండ్ తీసుకోమంటేనా నేను ఒక డజను తీసుకుందును తనకు నచ్చిన ఐటమ్స్ అయినా సరే అనుకున్నాను. మీరు కూడా అలాగేనా? కామెంట్ చేసేయండి. అలాగే ఇక్కడ కూడా గ్లాస్ ఐటమ్స్ చాలా బాగున్నాయండి. అవన్నీ కూడా గ్లాస్ ఐటమ్సే, గ్లాస్ జార్సే, గ్రాసరీస్ వేసుకునేవి చాలా బాగున్నాయి. నాకైతే ఏవి తీసుకోవాలో తెలియలేదు. చాలాసేపు ఆలోచించాను. అవి తీసుకోనా అని. అలా ఆలోచించడంలోనే టైం ఎక్కువ పట్టేసింది మాకు. తీసుకుంటానే కాదు కదా, అవి ఇంటికి వెళ్ళే వరకు జాగ్రత్తగా చూసుకోవాలి గ్లాస్ ఐటమ్స్ అన్నీ కూడాను. నేను తీసుకున్న గ్లాస్ ఐటమ్స్ కూడా నేను చాలా జాగ్రత్తగా తెచ్చుకున్నాను ఇంటికి. ఎక్కడ బ్రేక్ అయిపోతాయా అని. ఇక్కడ చూడండి ఎలా ఆడుకుంటున్నానో. ఇదైతే ఆడుకునే ఐటమో ఏంటో నాకే తెలియలేదు. అందుకే తీసి చూపిస్తున్నాను. మా పాప మాత్రం ఏది అడగలేదు. అలా చూస్తూ ఉంది. కొన్ని అయితే తీసింది. కానీ డీమార్ట్లో అయితే ఏది తీయలేదు. స్మార్ట్లో అయితే తీసింది. డీమార్ట్లో అయితే ఇంక అందులో కూర్చోబెట్టాను కదా ట్రేలో, అందులోనే ఉంది వెళ్ళే వరకును. ఇవి వచ్చేసి దోశ తవా ప్యాన్స్, నాన్ స్టిక్ ప్యాన్స్ భలే ఉన్నాయి కదా, చిన్న చిన్నవి క్యూట్గా తాలింపు పెట్టుకోవడానికి గట్టా బాగుంటాయి. ఈ నాన్ స్టిక్ కడాయిస్ వచ్చేసి ఒక్కోటి 700, 500 అలా ఉన్నాయి. అని డీమార్ట్‌కి వెళ్ళేటప్పుడు పిల్లల్ని అయితే తీసుకెళ్ళకూడదండి. మనం కొన్ని అనుకుని వెళ్తాం కదా, వాళ్ళ గొడవకి అవి కూడా మర్చిపోతూ ఉంటాం మనం. ఇంక ఈ వీడియో వచ్చేసి ఇంతేనండి. మీకు చాలా థ్యాంక్ యూ. లాస్ట్ వరకు చూసిన వాళ్ళందరికీ కూడా చాలా థ్యాంక్ యూ. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఒక లైక్ ఇచ్చేయండి. ఓకేనా ఫ్రెండ్స్, నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంతవరకు బాయ్. సీ యూ. లవ్ యూ ఆల్.